ఈరోజు ఉదయకాలమందున మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు మనకు సహాయము చేసినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి ఈరోజు వాక్య ధ్యానం కొరకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును చదువుకుందాం. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇజ్రాయేలు దేశము వారు అనగా ఇజ్రాయేలు సంతానము యొక్క ప్రయాణము ఐగుప్తు దేశం నుండి ఎంతో గొప్ప విడుదలతో ఆరంభమైనదనే విషయం మనందరికీ తెలుసు. సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయాన వారిని కనాను నుండి ఐగుప్తుకు తీసుకెళ్లాడు. దేవుడు ఎందుకు ఆ విధంగా వారిని తీసుకెళ్లాడంటే, ఒకవేళ దేవుడు ఆ కనాను నుండి వారిని తీసుకెళ్ళకపోతే వారు వివాహ విషయంలో కనానీయులతో వియ్యమందుకొని ఒకరితో ఒకరు వివాహమాడుచు వారితో కలిసిపోయేవారు. మరి ఊరు దేశం నుండి దేవుడు అబ్రహామును ఏ ఉద్దేశంతోనైతే పిలిచి కనానుకు తీసుకొచ్చాడో ఆ ఉద్దేశము ఇక ముగిసిపోతుందనే కారణముగానే దేవుడు వారిని ఐగుప్తు దేశమునకు తీసుకెళ్లాడు. అలాగే దేవుడు అబ్రాహాముకు ఏ విధముగానైతే వాగ్దానం చేసెనో ఆ విధముగానే ఆ సమయం నుండి సరిగ్గా 400 సంవత్సరాలకు దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి మరలా బయటకు తీసుకొని వచ్చాడు. అయితే దేవుడు ఎప్పుడైతే వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చాడో అప్పుడు దేవుడు ఒక బలి ద్వారా మరియు తన బాహుబలమును తెలియజేసి వారిని విడిపించుకొని తీసుకొచ్చాడు. దేవుని యొక్క బాహుబలమును ఆ పస్కా బలి ద్వారా మనం చూడవచ్చు. ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన బలులను గూర్చి నేర్చుకొనుటకు ముందు మనం మొదట ఈ పస్కా బలి ఏ విధముగా యేసు ప్రభువులో నెరవేరిందో నేర్చుకుందాం. ఆ పస్కా బలిని గూర్చిన ఆజ్ఞను స్వయాన దేవుడే ఇచ్చి ఉన్నాడు. అది ఏర్పరచుకొనిన ప్రజలకు ఒక క్రొత్త ఆరంభమై ఉండెను. మరి పులియని రొట్టెల పండుగ గాని అలాగే పస్కా పండుగ గాని ఇవి రెండు కూడా వేరువేరుగా ఉన్నప్పటికీ అవి రెండు కూడా ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. ఎందుకంటే ఒక పండుగ తర్వాత మరుసటి రోజు రెండవ పండుగను కూడా జరుపుకునేవారు. దాని తర్వాత ఇక 2 పండుగలను కూడా ఒక్క పండుగగానే చూసేవారు లేదా ఒక్కటిగా చూసేవారు. అయితే మనం లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు యెహోవా పస్కా అని దేవుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. మరి ఈ పస్కా ద్వారా ఇజ్రాయేలీలు ఒక క్రొత్త రాజ్యముగా స్థాపించబడ్డారు. అలాగే ఐగుప్తు దేశం నుండి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి కూడా విడిపించబడ్డారు. వారు ఐగుప్తు నుండి విడిపించబడినప్పుడు ఇక ఐగుప్తు పూర్తిగా నాశనం చేయబడింది. ఐగుప్తు నుండి ఇజ్రాయేలీల విజయవంతమైన విడుదలనేది లోకము మరి సాతాను యొక్క బానిసత్వము నుండి సంఘము విడుదలకు సాదృశ్యమై ఉన్నది. ఐగుప్తులో పొందుకున్న ఆ విజయము ఆ బలిపై ఆధారపడి ఉన్నది. ఆ బలిలో పస్కా యొక్క గొర్రెపిల్ల అర్పించబడింది. మరి ఆ గొర్రెపిల్ల రక్తం ఇజ్రాయేలు ప్రజలను దేవుని తీర్పు నుండి రక్షించింది. ఈ పస్కా బలి యొక్క పూర్తి వివరణ నిర్గమకాండము 12వ అధ్యాయంలో వివరించబడింది. సంవత్సరంలో మొదటి నెల ఇజ్రాయేలీలకు ఇది నూతన ఆరంభమై ఉన్నది. అయితే వారు నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను మరియు వారు దానిని నెల 10వ రోజున తీసుకోవాలి. దీని అర్థం ఆ గొర్రెపిల్ల పూర్తిగా బలము గలదై ఉన్నది, దానిలో ఎటువంటి వృద్ధాపం అనేది లేదు, మరి బలహీనమైనది కాదు అని అర్థమిచ్చుచున్నది. ఆ గొర్రెపిల్లను 3 రోజుల వరకు అలా పెట్టాలి. తర్వాత మరి 14వ రోజున దానిని బలిగా అర్పించాలి. మనం యేసు ప్రభువును చూసినప్పుడు ఈ గొర్రెపిల్ల యేసు ప్రభువుకు ఛాయగా ఉన్నది. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. మరి ఆయన తన ప్రాణమును కూడా తన యవ్వన బలములోనే అర్పించాడు. ఆయన ఒక వృద్ధుడుగా కానీ ఒక బలహీనుడైన వాడుగా కానీ లేడు. బాప్తిసం ఇచ్చి యోహాను స్వయాన యేసు ప్రభువును తన శిష్యుల ఎదుట దేవుని గొర్రెపిల్ల అయిన యేసు లోక పాపము కొరకు బాప్తిసం ద్వారా వేరుగా చేయబడినని పరిచయము చేయుచున్నాడు.
యేసు ప్రభువు జీవితం ప్రజల ఎదుట 33.5 సంవత్సరాలు ప్రదర్శనగా ఉంది, లేక ఒక మాదిరిగా ఉన్నది. ఎవరు కూడా ఆయనలో ఏ తప్పు కూడా కనుగొనలేకపోయారు. ఆయన నిష్కపటముగా ఉన్నాడు. ఏ కలంకము లేని దేవుని ఆ గొర్రెపిల్ల సరి అయిన సమయానికి అర్పించబడింది. పస్కా గొర్రెపిల్లను సాయంత్రమే వధించాలి. ఇదే ప్రకారముగా యేసుప్రభును కూడా సాయంత్రము వేళనే బలియాగము కావడము జరిగింది. దేవుని యొక్క నిజమైన గొర్రెపిల్ల అయిన యేసు లోక పాపము కొరకు అర్పించబడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను జరుపుకొనుచున్నారు. యేసు ప్రభువు పస్కా పండుగ రోజు రాత్రివేళ భోజనమైన పిమ్మట ఆయన పట్టబడిన విషయం మనందరికీ తెలుసు. నిజమైన మెస్సయ్య కోసం ప్రక్కన పెట్టబడిన రొట్టెను ఆయన తీసుకొని దానిని విరిచి తన శిష్యులకు పంచిపెట్టాడు. అయితే ఎంతో దుఃఖకరమైన విషయమేమిటంటే, ఇజ్రాయేలు దేశములో నిజమైన దేవుని పస్కా గొర్రెపిల్ల వాగ్దానం చేయబడిన ఆ దేశములోనే బలిగా అర్పించబడినను వారు గుర్తించలేకపోయారు. ఆ గొర్రెపిల్లనే సంఘము యొక్క జన్మకు కారణమై ఉన్నది. కానీ మనం ఒక విషయాన్ని గమనించాలి. అదేమిటంటే, కేవలం పస్కా గొర్రెపిల్లను బలి అర్పించబడమే సరిపోదు. కానీ దేవుని తీర్పు నుండి వారిని రక్షించడానికి ఆ రక్తాన్ని తీసుకొని రెండు వైపులా ఉన్న ద్వారబంధములపై అంటించాలి. అయితే ఆ రక్తమును గుమ్మమునకు అనగా క్రింద కడపకు ఎవరైనా త్రొక్కటట్లు అంటించకూడదు. ఇజ్రాయేలు ప్రజలు రక్తపు గుర్తు ఉంచబడిన ఇంటి లోపలే ఉండాలి. వారు లోపలనే కూర్చొని అగ్నితో కాల్చబడిన ఆ మాంసంను తినాలి. దేవుని చిత్తమైతే రాబోయే రోజుల్లో ఆ విషయం గురించి మనం ధ్యానించుకుందాం. అయితే ప్రస్తుతానికి మన జీవితము ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. దేవుడు నాకు ఒక క్రొత్త జీవితమునిచ్చాడు. యేసుక్రీస్తు బలి వలన పొందిన ఈ క్రొత్త జీవితం యొక్క మూల్యమును, ఆ వెలను నేను అర్థం చేసుకొనుచున్నానా? ఇజ్రాయేలు ప్రజలకైతే ప్రతి సంవత్సరం ఈ రోజు మేము ఐగుప్తు నుండి గొప్ప విడుదలను పొందిన రోజని వారి జ్ఞాపకార్థం కొరకు ఆ పండుగను జరుపుకునేవారు. మరి మనం మన పాపాల నుండి పొందిన విమోచన విషయాన్ని మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? దేవుడు తనకు స్వకీయ జ్వనముగా ఏర్పరచుకున్నాడు. ఈ రోజుల్లో దేవుడు చేసిన కార్యాలను మనం స్మరించుటకు, రక్షణ యొక్క విలువను అర్థం చేసుకున్నటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత వారమంతయు కాపాడి ఉన్నావు. అందును బట్టి కూడా నీకు వందనాలు. మాకిచ్చిన ఈ క్రొత్త జీవితం కొరకు, మా పాపముల నిమిత్తమై వధించబడిన ఆ పస్కా గొర్రెపిల్ల కొరకు వందనాలు. తండ్రి, ఈ రోజున ఆ బలిని జ్ఞాపకం చేసుకున్నటకు, మా కొరకు నీవు భరించిన బాధలను స్మరించుకొనుటకు సహాయము చేసినందుకు నీకే వందనాలు. నీవు మాకు ఉచితముగా అనుగ్రహించిన ఆ క్రొత్త జీవితం యొక్క విలువను అర్థం చేసుకొని భయభక్తులు కలిగి నీ చిత్తము చొప్పున నడుచుకొనుటకు మాకు సహాయము చేయమని, నీ దీవెనలు మా ఒక్కొక్కరిపై నిలిచియుండనిమ్మని యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో మనం పొందిన ఈ క్రొత్త జీవితం యొక్క విలువను అర్థం చేసుకొని భయభక్తులతో దేవుని నామ మహిమార్థమై జీవించుదాం. ప్రభువు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మన ప్రభువు అతి త్వరగా